ఈ హబక్కూకు గ్రంథం చూసినప్పుడు దేవునికి హబక్కూకు ప్రవక్తకి కాన్వర్జేషన్. అక్కడ ఆయన మొదటి అధ్యాయంలో చూసినప్పుడు ఆయన వేదనతో మాట్లాడుతున్నాడు దేవుని దగ్గర, ఆయన వేదనతో మొరపెడుతున్నాడు దేవుని దగ్గర. రెండో అధ్యాయంలో దేవుని స్టేట్మెంట్ చాలా బాగుంటుంది. 20వ వచనం చదివితే, రెండో అధ్యాయం హబక్కూకు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. అయితే ఆయన చెప్పేదంతా చెప్తున్నాడు, అంతవరకు శిక్ష చెప్తున్నాడు. ఈ శిక్ష, ఈ శిక్ష, ఈ నాశనము, వీళ్ళకి నాశనము, వీళ్ళకి నాశనం అంతా చెప్పుకుని వచ్చి దేవుడు అంటున్నాడు, ఇదిగో అయితే ద లార్డ్ ఇస్ ఇన్ హిస్ హోలీ టెంపుల్, లెట్ ఆల్ ద ఎర్త్ కీప్ సైలెంట్ బిఫోర్ హిమ్. ఏంటంట? ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా నుండునుగాక. అంటే గౌరవంతో ఉండు. దేవుడు ఏం చెప్పదలుచుకుంటాడంటే, ఇదిగో నీకున్నది చాలా ఉంది, కానీ నీకు ఒక మాట తెలియజేస్తున్నాడు, దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. ఇంకా గాడ్ ఇస్ ట్రైంగ్ టు సే, ఐఎమ్ స్టిల్ ఆన్ ద థ్రోన్, బీ సైలెన్స్, గాడ్ ఇస్ ఆన్ ద థ్రోన్, హీ నోస్ ఎవ్రీథింగ్, డోంట్ కంప్లైన్, బ్రాగ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి, నువ్వు దేవుడు అయితే నాకు ఎందుకు ఇది జరగాలి, నువ్వు దేవుడు అయితే నాకు ఎందుకు ఇది, దేవుడు అయితే నాకు ఎందుకు ఈ నష్టం, నా పిల్లడికి ఎందుకు ఇది కావాలి, నా భర్తకి ఎందుకు కావాలి. ఒకసారి అలాంటి వారికి ఒక చిన్న మాట చెప్తున్నా, ఎవరు వారు ఏం చేస్తున్నారో దాని తగినట్టుగా వారు అనుభవిస్తున్నారు. దేవుడు ఎవరికి అన్యాయస్తుడు కాదు. వారికి జరిగిన దాన్ని బట్టి వారు విత్తింది వారు అనుభవిస్తున్న దానికి నువ్వు వచ్చి, నువ్వు దేవుడు అయితే నాకు ఎందుకు వాళ్ళకి జరగాలని అనొద్దు. గాడ్ ఇస్ సెయింగ్, బీ సైలెంట్, ఐఎమ్ ఆన్ థ్రోన్, నేనున్న న్యాయాధిపతిని, నేనున్న రాజుని, ప్రతి వాని క్రియలు నేను ఎరుగున్నాను, ప్రతి వాని తలంపులు నేను ఎరుగున్నాను, ప్రతి ఒక్కడు రహస్యంగా మాట్లాడే మాటలు బహిరంగంగా బ్రాడ్కాస్ట్ చేస్తాను, ఏం వరి అవ్వద్దు. నువ్వు ఎందుకు వాడు చేశాడు నీకు తెలియలే కదా, ఆ న్యాయ తీర్పు రోజున అనౌన్స్ చేస్తాను, డోంట్ వరీ. ఈరోజు నీకు చెప్పకపోవచ్చు, రహస్యంగా ఉన్నది అన్ని బహిరంగం అవుతాయని దేవుడు వాకి తెలియజేస్తుంది, కానీ నీ జీవితకాలంలో లేకపోయినా ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఆ ధవళ సింహాసనం ముందు నిలిచినప్పుడు ప్రతి ఒక్కరి పేర్లు చదువుతారేమో, ఓ రాజ్ ప్రకాష్ పాల్ రా అంటే రావాలేమో, అక్కడ ఒడిగిపోతా రావాలేమో. తన దేహంతో జరిగించిన కార్యాలు మంచివనే చెడ్డమవనే లెక్కప్ప చెప్పాలంట. మీరు క్రీస్తు యేసునందు ఉంటారా? క్రీస్తు యేసునందు ఉన్న వారికి, క్రీస్తు యేసునందు ఉన్నామంటే ఏదో బాప్తిజం తీసుకుని పిచ్చి పనులు చేసుకుంటాం కాదు. ఈరోజు చాలామందికి నేను రక్షించబడ్డానండి, అందుకని నాకు నరకం అంతా లేదు. అయ్యో, హీబ్రూ 6 చదివి చూడాలి. తెలిసి పాపం చేసేవారి గురించి హెబ్రీ రాసిన పత్రికలో చాలాసార్లు రాయబడి ఉంది. అటువంటి వారు రక్షించబడతారు, మరలా అవకాశం కూడా దొరకదంట. సాతాను అలా మింగేస్తాడు, జాగ్రత్త. తెలిసి అవిధేయతలో బ్రతికేవారు, వారి శిక్ష ఏంటో మన బైబిల్లో చూస్తాం. ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడన్న మాట సత్యమే, కానీ ఒప్పుకొని వాడికి క్షమాపణ లేదుగా. పాపంలో ఉన్నవాడు, నేను పాపి, నేను ఒప్పుకుంటానే కదా క్షమాపణ. ఒక గర్విష్టి ఎలా ఒప్పుకుంటాడు? ఈరోజు ఎంతోమంది గర్వపు హృదయంతో నింపబడుతూ, నాకెందుకు క్షమాపణ, నాకెందుకు దేవుడు. జాగ్రత్త అండి. ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, పాపుల అంతము నేను నిర్ణయించాను, దాని తగినట్టు జరుగుతుంది. అదే రీతిగా మనం చూస్తే ఇర్మియా రాస్తాడు విలాప వాక్యముల్లో. బైబిల్ టైం లైన్ ప్రకారం చూస్తే హబక్కూకు ముందు వస్తుంది. హబక్కూకు చూసిన దర్శనమే ఇర్మియా రాస్తాం జరుగుతున్న సంఘటన. విలాప వాక్యంలో చూస్తే వారు ఎప్పుడైతే ఎక్సెల్లోకి వెళ్ళిపోయారో, బానిసలుగా బయటికి వెళ్ళిపోయారో, అప్పుడు రాసిన విషయాలే విలాప వాక్యంలో. కానీ అక్కడ జరగబోయే విషయాలు ముందుగానే చెప్పాడు. ఇంచుమించు హబక్కూకుకి ఒక 15-20 ఇయర్స్ తర్వాత జరిగిన విషయాలే. కొంత చరిత్రకారులు అంటారు, ప్రాబబ్లీ ఆయన బ్రతికి చూశాడేమో ఆ జరిగిన సంఘటనలలో, లేకపోతే ఆయన ఆ విషయంలోనే, ఆ పోరాటంలోనే, ఆ యుద్ధంలోనే మరణించాడేమో, ఏమో, వీ డోంట్ నో. కానీ విలాప వాక్యంలో వారికి జరిగిన సంఘటనలు రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయము 1 నుండి 6 వరకు చదువుతారా? విలాప వాక్యములు. వారికి ఎలాంటి కీడు, ఎలాంటి నష్టము, ఎలాంటి ఉగ్రత, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చిందో. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు. కల్దీలు కోపపడి సియోనుని చంపారు, నాశనం చేశారని రాయలే. ఎవరు కోపపడ్డారంట? ప్రేమించే దేవుడు, నువ్వు ఎదగాలని, నువ్వు వర్ధిల్లాలని, నువ్వు బాగుపడాలని, నువ్వు ఆయన వాగ్దానంలో జీవించాలని, ఆయన సొత్తుగా జీవించాలని రోషం కలిగిన దేవుడు నీ బ్రతుకు పైన ఎంతో జాలి చూపించాడు. కానీ నువ్వైతే వెనకన
ఎదురు తిరిగి నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదంటే అన్నీ తెచ్చిపెట్టుకున్నావు. దేనిని నమస్కరించకుండా బయలాని నమస్కరిస్తున్నావు. నీ ప్రథమ ఫలము దేవుని సొత్తు అంటే ప్రథమ ఫలం తీసుకెళ్ళి బయలుకి పెడుతున్నావు. ఇశ్రాయేలు అదే చేశారు. లిటరల్గా ప్రథమ ఫలమును బిడ్డల్ని తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద, లేకపోతే ఈరోజు కూడా ఉన్నాయండి, అన్లిస్ట్ చేశారు సైంటిస్టులు. అట్లే ఒక ఆల్టర్స్ లాగా ఒక అగ్నితో కొండలాగా ఉంటుంది. దాంట్లో అట్లే పిల్లలు, ఈరోజు అయితే స్కెలిటన్స్ ఉన్నాయి, పిల్లలు స్కెలిటన్స్ ఉన్నాయి. ఏంట్రా స్కెలిటన్స్ చూస్తే దాని మీద క్రేవింగ్స్ చేసి ఉన్నాయి, బయలుదని. అందులో ఇశ్రాయేలీలు ఎంతమంది తీసుకెళ్ళి అందులో బయలు విగ్రహాల్లో ఇంకొన్ని ఉంటాయంట. బయలు విగ్రహం ఇలా చేతులు చాపి ఉంటుందంట. ఇలా చేతులు చాపి ఉంటే మొత్తం ఇట్లా చేయి మీద పెట్టానుకో, బిడ్డను పెట్టానుకో ఇట్లా స్లైడ్ అవుతుంది, ఇక్కడంతా ఓపెన్ ఉంటుంది ఆ విగ్రహానికి. అందులో అగ్ని వేస్తారు. ఎంతోమంది ఇశ్రాయేలీయులు దేవుని ద్వారా వాగ్దానం చేయబడిన వారు, ప్రథమ ఫలము నా సొత్తు అని చెప్పిన దేవుడు అలాంటి సంతానాన్ని తీసుకెళ్ళి బయలు విగ్రహం ఇలాగుంటే తీసి చేతులు పెడతారంట. ఆ బిడ్డ ఏడుస్తూ అలాగే 2 చేతులు దొర్లుతూ వెళ్ళి అగ్నిలో పడతామంటే బయలా అని మొక్కుతారంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవునిది లోకానికి వాడుతున్నారా? దేవునిది స్వార్థానికి వాడుతున్నారా? గర్విష్టి స్వార్థానికి వాడతాడు. దేవునిది పాడు చేస్తున్నారా? నాది అని దేవుడు చెప్పింది ఏదన్నా మీ జీవితంలో ఉందా? దేవుని వాక్య నియమం ప్రకారం బ్రతుకుతున్నారా? ఈరోజు చాలామంది ఈ విషయం చెప్పిన వెంటనే ఇవన్నీ వద్దండి, మాకు అవన్నీ భయం వస్తాయండి. చెప్పండి, దేవుడు ప్రేమ గురించే చెప్పండి. ప్రేమ గురించే చెప్తున్నా. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ప్రేమిస్తున్నాడు, జాలిని ఇస్తున్నాడు, కరికరాన్ని చూపిస్తున్నాడు. కానీ దేవుని స్థానంలో నువ్వు ఏది పెట్టినా ఊరుకోడు. నో, దేవుని గణపరచకపోతే దేవుడు ఊరుకోడు. లెట్స్ బీ ద ట్రూత్. దేవుని వాక్య నియమం ప్రకారం నువ్వు బ్రతకపోతే నువ్వు సరిగా ఉండవు. ఇశ్రాయేలు అంట తెలిసి దేవునికి విరోధంగా పోతూ దేవుని కోపాన్ని రేపుకుంటూ వచ్చారంట. ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, అయ్యా నువ్వు ఆ మాట నాకు శిక్ష అన్న వెంటనే నా గుండె అదిరిపిందయ్యా, నాకు భయం వేసిందయ్యా, నాకు వణుకొచ్చిందయ్యా, నాకు నిద్ర పట్టలేదయ్యా, నా కాలు వణికిపోతుంది, నా నోరు వణికిపోతుంది, నా వేలు ఎప్పుడన్నా మీ కాలు వణికిపోయి ఎంత భయం వచ్చింది? ఎప్పుడైనా జీవితంలో భయం అంటే ఏంటి తెలుసా? నిజంగా ఒక వ్యక్తి భయం అనేటప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? నోరు వణిగిపోతాం, కాలు గరగర కొట్టుకుంటాం, చేతులు గుడుగుడు కొట్టుకుంటాం, మనిషి దేహం అద్దిరిపోతాం, హృదయం హృదయం ఎలా అయిపోతుంది? నీళ్ళలాగా అయిపోతుంది. నా పని అయిపోయింది. అది అసలు భయం అంటే. ఆ భయము దేవుడు వీరికి కలిగించాడు. ఎవరిని చూసి ఎవరి గురించి వీరికి భయం వచ్చిందో వారికి కూడా కలిగించాడు తెలుసా? ఒకసారి వీరికి కలిగించింది చూడాలంటే 3:16 చదివినప్పుడు ఆయనకు ఆ వార్త వచ్చినప్పుడు ఆయన భయపడ్డారని పాటలు రాస్తున్నాడు. చదవండి ఆ మాట. నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. ఏంటంట? ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. భయంతో షివరింగ్ క్వవర్డ్ అంటే వణికిపోతాం అంట. ఆహాహా, ఇప్పుడు మామూలుగా రమ్మంట రాదు, భయంలోనే వస్తుంది అది. నెక్స్ట్ ఏమంటాడు చూడండి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి. నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి అంట. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, నా కాళ్ళు వణుకుచున్నవి. నా కాళ్ళు వణికిపోతున్నాయి. ఎవరి గురించి విన్న వెంటనే లేపుతున్నాను నేను, వస్తున్నాడు వాడు నాశనం చేస్తానికి. కానీ దేవుడు వాడి మాత్రం వదిలేడా ఏంటి? మెన్నే టేకేలో ఫారసీన్ అని రాసింది ఎవరికి? ఆయనకే కదా. ఆ నెబుకద్నెజర్ గర్వంతో లేసింది ఆవిడ పశువులాగా చేయలేదా? దాని తర్వాత వచ్చిన వారు ఇష్టపచ్చలాగా ఆలయపు ఉపకరణాలు తీసుకుని స్వార్థానికి వాడుకుంటే దేవుడు మెనే టేకేలు బెల్తెషాజర్ రాయలేదా? అక్కడ రాసిన మాట చూసిన వెంటనే ఆయనకి ఏమైంది తెలుసా? ఆయన ఒళ్ళు కూడా ఉనికిపోయిందంట, ఆయన కాలు కూడా గుడు కొట్టుకుంటాయంట. దేవుడు ఎవరో నిరూపిస్తానికి దేవుడు చేసే కార్యాలు వేరండి. నువ్వు మామూలుగా వినకపోతే ఇటు ఒక ముట్టుకాయ వేస్తాడు, అటు ఒక ముట్టుకాయ వేస్తాడు, ఇద్దరికి ముట్టుకాయలు చాలు. ఇన్ఫాక్ట్ ముట్టుకాయ కూడా అక్కర్లేదు. అక్కడ మాట ఈయనకి చెప్పాడంట, ఈయనకి భయం వేసిందంట. అక్కడ మెనే టెక్కలం ఫారసీ కూడా ఆయన రాశాడంట, ఆయనకు భయం వేసిందంట. ఈరోజు దేవుడు అంటే భయం ఉందా?
మనుషుడు పాపం చేస్తానికి నెంబర్ 1 కారణం దేవుని భయం లేకుండా. దేవుని వాక్యంని ఎరగక, దేవుని భయం లేక, దేవుడు ఎలాంటి వాడు తెలియదు కాబట్టే దేవుడు ఏంటి నీకు తెలిసినంత వరకు ప్రేమించే దేవుడు. అవునవును, దేవుడు మొత్తానికి నాశనం చేసే దేవుడు కూడా జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలు గురించి చూసినప్పుడు అన్ని అద్భుతాలు, అవును మా అన్నాను కురిపించాడు, ఓ గొప్ప కార్యాలు చేశాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు, వెయిట్ అదే దేవుడు ఆ వంశం అంతయో ఎడారిలో నాశనం చేశాడు తెలుసా. ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన వారు 2 మాత్రమే వాగ్దాన భూమిలోకి చేరారంట, మిగిలిన వాళ్ళందరూ అవుట్. మోషేతో పాటు. మోషేని రాతితో బండతో మాట్లాడమంటే కొట్టాడు, వికెట్ అవుట్. మిగతా వారు ఎడారిలోనే సనిగారంట దేవుని మీద. ఏంటి కారణం ఏంటి? మీరు చెప్పండి, కారణం ఏంటి? ఇక్కడ ఎవరైనా దేవుని మీద సనుగుతున్నారా? దేవుని మీద సనుగుతూ వచ్చారంట. దేవుడు వారి సనుగుని చూసి వారిని ఎడారిలోనే నాశనం చేస్తాడంట. వచ్చిందంతా కొత్త బ్యాచ్ బయటికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో దేవుని వాక్యంని ఎరిగొన్నారా? దేవుని వాక్యం మిమ్మల్ని ఎరిగొన్నారా? దేవుని కట్టడలను గైకుంటున్నారా? దేవుని హృదయానుసారంగా జీవిస్తున్నారా? భయభక్తులతో జీవిస్తున్నారా? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నారా? దేవునికి విరోధంగా తిరుగుతున్నారా? రక్షించబడ్డారా? జీవగ్రంథంలో పేరు రాయబడి ఉందా? రక్షించబడిన మీరు, దేవునితో నిబంధన చేయబడిన మీరు దేవునికి అంగీకారంగా బ్రతుకుతున్నారా? కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తానికి కారణాలు ఏంటనేటప్పుడు మన పితరుల దోషంలు అయ్యి ఉండొచ్చు. పితరుల దోషంలు అంటే యేసు రక్తంలో కొట్టేయచ్చు కదా. ఏసై నీ రక్తంతో కొట్టే అంటే అయిపోతుందా? లెట్స్ బి వెరీ క్లియర్, అయిపోతుందా? చూసి దేవుడు అక్కడ నియమం ఇచ్చాడు. ఇదిగో ఈ తండ్రి దోషం ఈయన మీదకి రాకూడదంటే ఆయన నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుతాం మాత్రం కాదు, క్రియల్లో జీవించాలంట. క్రియల్లో జీవించాలంట. యు డూ హాఫ్, యు డోంట్ డూ ద హాఫ్. ఏమో అదేంటో చెప్పండి, నాకు తెలియదు, వెళ్ళి చదువు, వాక్యం చదువు, నేను చెప్పను. ఎందుకంటే ఈరోజు ఎన్ని ఇచ్చినా కూడా బుర్రకెక్కదు, చదివితే ఎక్కుతుంది. కానీ కొంతమంది ఏమి తప్పు చేయని వాళ్ళు కూడా ఆ శిక్షలో పొందుతారు. ఉదాహరణ చెప్పాలంటే ఆకాను పాపం చేశాడు. దేవుడు అన్నాడు, మీరు వెళ్ళిన ఎరుకోలో ఏది తీసుకురాకండ్రా బాబు, అది ఎంత నాయే అన్నాడు. అదంతా నాదే అన్నదప్పుడు ఆకాను ఏం చేశాడు తెలుసా? చక్కగా వస్త్రం బాగుందంట తీసుకున్నాడంట, బంగారం బాగుందంట తీసుకున్నాడంట, తెచ్చుకుని ఆయన టెంట్లో గొయ్యితో పాత పెట్టుకున్నాడంట. ఎవ్వడికి తెలియదంట. పట్టబడినప్పుడు ఏమైంది తెలుసా? తనతో పాటు తన పిల్లలు, తన వంశాన్ని అంతా రాళ్ళతో కొట్టి చంపేశారు. వాళ్ళు ఏం చేశారు? ఆ వంశంలో ఏం చేశారు? వాళ్ళందరూ ఎందుకు చంపాలి? సో డియర్ ఫాదర్స్, డియర్ మదర్స్, డియర్ యంగ్స్టర్స్, బీ కేర్ఫుల్. నీ కాన్సిక్వెన్సెస్ నీతో పాటు అవ్వట్లే. నిన్ను బట్టి నీ కుటుంబం నాశనం అవుతుంది, నిన్ను బట్టి నీ తరము నాశనం అవుతుంది. మేక్ షూర్ యు ఆర్ ఇంపాక్టింగ్ యువర్ జనరేషన్ ఇన్ అ పాజిటివ్ వే. గివ్ దెమ్ బ్లెస్సింగ్స్. నీతిమంతుడికి 1000 తరాలు దీవెనంట. కానీ ఒక దోషి పాపం చేసినోడికి, ఒక దోషం చేసినోడికి ఏంటంట? 3-4 తరాలు. పితరుల దోషంలో 3-4 తరాల మీదకి తీసుకొస్తాడంట దేవుడు. దేవుడు ముందే చెప్పాడుగా, జాగ్రత్తగా బ్రతకచ్చుగా. కానీ ఇక్కడ చూసినప్పుడు ఇదే హబక్కుకు అంటున్నాడు, దేవా నిన్ను అన్యాయం తీర్పొమ్మని చెప్పట్లే, మేము చేసింది చేయనట్టుగా నిన్ను లెక్క తీయమని చెప్పట్లే. నువ్వు మమ్మల్ని సరిదిద్దుతావు, మమ్మల్ని శిక్షిస్తావు, మమ్మల్ని అప్పచెప్తావు, సరే. కానీ వాడి సంగతి ఏంటో చెప్పు. సరే, వాడి సంగతి కూడా దేవుడు చెప్పిన తర్వాత నెక్స్ట్ ఈయన పాట పాడుతున్నాడు. 3వ అధ్యాయం చూసినప్పుడు ఆయన పాట రాస్తున్నాడు. ఎందుకంటే అక్కడ చూసినప్పుడు 3వ వచనానికి ఒక శేల అని ఒక మాట ఉంటుంది, అంటే ఒక బీజం, కామ్నెస్, ఒక బీజం రావాలి అక్కడ. నెక్స్ట్ చూసినప్పుడు 4వ వచనం నుండి మరలా ఎక్కడ 9వ వచనం వరకు ఒక చరణము, శేల, మధ్యలో ఒక బీజము. నెక్స్ట్ చూస్తే 10వ అధ్యాయం నుండి 13వ వచనం వరకు అక్కడ ఒక బిట్టు, శేల, మళ్ళీ అక్కడ ఒక బీజము. అక్కడ నుండి 14వ వచనం నుండి మనం చూస్తే చివరి వరకు ఒక అధ్యాయం, ఒక చరణం. పాటలో ఫినిషింగ్ మాత్రం హైలైట్. ఎందుకంటే 3వ అధ్యాయం పాట ఆయన రాస్తూ ఆ అధ్యాయంలో ఎలా హైలైట్ తీసుకొస్తున్నాడు, ఏది ఏమవనే ఎట్లా తీసుకొస్తున్నాడు. అక్కడ అంజూరపు చెట్టు
అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నేను మాత్రం యెహోవా యందు ఆనందించెదను. నెక్స్ట్, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. I will rejoice and I will joy. How is this possible? ఈరోజు అడిగాడు అదే. ఈరోజు ఒక అవిశ్వాస అడిగేది, హౌ ఇస్ దిస్ పాసిబుల్? నువ్వు పిచ్చోడా, సైకోవా? నీ చుట్టూ నష్టం కష్టం కనబడుతుంది, నువ్వు అంటున్నావు నేను నవ్వుకుంటాను, నేను ఆనందిస్తాను, నేను గంతులేస్తాను అంటున్నావు. పిచ్చోడ్లా కనబడుతున్నావా? ఫెయిత్, ఫెయిత్. దేవుడు ఎవరు ఎరిగి ఉండాలి, దేవుడు చేయబోయే కార్యాలు ఎరిగి ఉండాలి. దేవుడు శిక్షిస్తాడేమో కానీ నిన్ను విడిచిపెట్టడు. దేవుడు శిక్షిస్తాడేమో కానీ నిన్ను విడిచిపెట్టడు. దేవుడు ఆయన వాగ్దానం చేసిందంతా నీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ చూసినప్పుడు వాక్యంలో చూస్తున్నాము, ఏది జరిగినను yet I will rejoice in the Lord, not in the world, not in the job, not in finances, not in this, not in that. అన్నీ పోయినా కూడా నేను దేవుని యందు ఆనందిస్తాను. I will joy in God of my salvation. What a statement is that? నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తా. ఏం చెప్తున్నాడు ఆయన? ఈజ్ ప్రొఫెసర్. ఏం చెప్తున్నాడు తెలుసా? యేసయ్య యందు నేను ఆనందిస్తా. యేసయ్య అన్న మాట అక్కడెక్కడ ఉందండి. యేసు అన్న మాటకు అర్థం ఏంటి? హీబ్రూలో చూసినప్పుడు, గ్రీక్లో నుంచి చూస్తే సేవియర్ అని వస్తుంది. హీబ్రూలో చూసినప్పుడు గాడ్ ఇస్ సాల్వేషన్ అని వస్తుంది. అర్థమవుతుందా? హీబ్రూ నుండి చూసినప్పుడు గాడ్ ఇస్ సాల్వేషన్. పాత నిబంధనలో అనేక సార్లు దేవుడు చెప్పాడు రక్షకుడు వస్తాడని. ప్రతిసారి గాడ్ ఇస్ సాల్వేషన్ మెస్సయ్యకి. గ్రీక్లో చూసినప్పుడు సేవియర్ అని వస్తుంది, రక్షకుడు. అది మీరు తెలుగులో చెప్పింది. కానీ దేవుడు రక్షణ అయి ఉన్నాడు అన్న మాట అర్థం వస్తుంది జీసస్ అన్న మాటకి. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడింది? నేను ఎవరినందు ఆనందిస్తాను? నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తాను. దేవుడు రక్షణ అయి ఉన్నాడు. ఎవరది? యేసునందు. ఐ విల్ యెట్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎలాంటి పరిస్థితి అయినా కూడా, ఎలాంటిది ఏది జరిగినా కూడా, ఏది కీడు వచ్చినా కూడా, ఏది నష్టం జరిగినా కూడా, ఏది అనుకుంది జరగకపోయినా కూడా, ఎంత ప్రయాసపడి మేలు జరగకపోయినా, యెట్ ఐ విల్ రిజాయిస్. సీ, దట్ ఈస్ మెచ్యూరిటీ, దట్ ఈస్ ఫెయిత్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడండి దేవుడు, ఏదేమైనా నా యందు ఆనందించగలుగుతావా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 3 అంటే ప్రార్థన చేస్తా, 3 అంటే ఆరాధిస్తా, 3 అంటే ఆలయానికి వస్తాం. కాదు 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 కాదు. ఎలాంటి వర్స్ట్ సిచ్యువేషన్ ఉన్నా యెట్ ఐ విల్ రిజాయిస్. నా రక్షకుడైన యేసుని బట్టి ఆయన యందు నేను ఆనందిస్తా, నేను సంతోషం కలిగి ఉంటా. ఈరోజు నీ జీవితంలో ఏది లేకపోయినా యేసుని కలిగి ఉన్నావా? సంతోషం కలిగి ఉంటు. ఎంతమంది చెప్తారు నేను యేసుని కలిగి ఉన్నాను? చేతులైతే అల్లెల్లి చెప్తారా? అంటే ఐఎమ్ అస్యూమింగ్ చెప్పిన వాళ్ళందరూ నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది క్రీస్తు నిబంధనలు ఉన్నవారు అని అర్థం. అవునా లేదా? ఎక్కడ అడుగుతాను ఒకసారి. రక్షించబడి బాప్తిసం తీసుకున్న వారు మాత్రం చేతులు ఎత్తండి. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తారు ఇందాక? ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ దిస్ రైట్, ఈ మైండ్ సెట్ రైట్. ఎందుకంటే చాలామంది క్రీస్తు నిబంధనలోకి రాకుండా నేను దేవుని సొత్తుని అంటున్నావు. నీ అడాప్షన్ ఈజ్ సాల్వేషన్. సాల్వేషన్ ద్వారానే యు ఆర్ హిస్ చైల్డ్. రక్షించబడటంలోనే నువ్వు ఆయన సొత్తువి. లేకపోతే ఆయన సొత్తువు కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన సొత్తువు కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన యూ డు నాట్ బికమ్, మన ఊర్లో మన దేశంలో రిలీజియన్ అంటాం. పరలోక రాజ్యంలో రిలీజియన్ లేదు. బ్లడ్ వాష్డ్ క్రిస్టియన్స్ అంతే. బ్లడ్ వాష్డ్ క్రిస్టియన్స్, జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారు మాత్రమే, అంతే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్ యూ బ్లడ్ వాష్డ్? ఆర్ యూ ఇన్ ద కవెనెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? వారికి మాత్రమే ఆనందం ఉండటానికి కాన్ఫిడెన్స్ ఉంది. లేకపోతే ఎవరు పడితే వారు నేను దేవునందు ఆనందిస్తున్నానని చెప్తాను, అర్థం లేదు. దట్ ఈస్ వేర్ వి సీ నో పవర్, స్ట్రెంగ్త్ లేదు. ఈరోజు ఆయన వాక్య నియమంని గ్రహిస్తే ఇట్స్ నెంబర్ 1 ఆయన దగ్గర రావాలి, నిబంధన చేయబడాలి. ఇశ్రాయేలీయులు నిబంధన చేయబడ్డారు కాబట్టే
వారు ఆ వాగ్దానంలో బ్రతికారు. నువ్వు యేసు ద్వారా నిబంధన చేయబడితే మాత్రమే యేసు అనుగ్రహించిన వాగ్దానంలో బ్రతకగలుగుతాం. హ్యావ్ దట్ ఫెయిత్. ఇశ్రాయేలుకి చూసినప్పుడు, యూదులకు చూసినప్పుడు, అబ్రహాము నిబంధన అనేటప్పుడు సర్కంసిషన్, అదే గత కొన్ని వారాలకు చూసాం. యేసు ద్వారా నిబంధన చేశామనేటప్పుడు బాప్టిజం ఇస్ ద సర్కంసిషన్ చూపిస్తున్నారు బైబిల్లో. వి రెడ్ దట్ వర్స్. సో ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ యూ హ్యావ్ అ మార్క్, దట్ ఈస్ యువర్ బాప్టిజం. ఇంకా రక్షించబడిన వ్యక్తివి నువ్వు ఆలస్యం చేసుకుంటే నీ మార్గంలోకి వెళ్తా అంటే యూ విల్ ఓన్లీ బి అన్ ఎనిమీ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు ఆయన సొత్తుగా, ఆయన వ్యక్తిగా, ఆయనను గౌరవించే వ్యక్తిగా జీవించాలి. దయచేసి స్థలంలో ఉంచుదామండి, ప్రార్థన చేద్దాం. కొన్ని మాటలు ప్రార్థన చేసి ముగిద్దామండి. కొన్ని మాటలు మీరు దేవునితో మాట్లాడాలి. ఏ పరిస్థితి అయినా దేవుని స్తుతించగలుగుతావా? ఏది జరిగినా దేవుని విడవకుండా బ్రతుకుతారా? నీ జీవితంలో ఎన్ని పోరాటాలు రావచ్చేమో కానీ, ఏ స్థితిగతుల్లోకి వెళ్ళొచ్చేమో కానీ, యెట్ విల్ యూ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని దేవుడు చెప్పాడు కదా. దేవుని వాక్యం మరలా తెలియజేస్తుంది కదా, విశ్వాసము మూలంగా బ్రతుకుతారని. విశ్వాసం ఉందా? యేసు ద్వారంగా మనం నీతిమంతులుగా మార్చబడుతున్నామండి. యేసు రక్తంలో కడగబడిన మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాము. ఎవరైతే విశ్వాసంలో లేరో వారు నశిస్తారంట. కానీ దేవునికి ఏమాత్రం ఆశ లేదంట. ఏ ఒక్కరు నశిస్తే ఆయనకి ఇష్టం లేదు. మనం క్రియల ద్వారా నీతిమంతులుగా మార్చబడలేదు, క్రీస్తు యేసు రక్తము ద్వారంగా. కానీ నువ్వు ఎలా పడతా అలా బ్రతుకుతాం కాదు. ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తి నువ్వు ఆయన మార్గంలోకి రావాలి. ఈరోజు నీ జీవితంలో చెప్పగలుగుతారంటే మీరు, యెట్ ఐ విల్. నొప్పికరమైన పరిస్థితుల్లో, వేదనకరమైన పరిస్థితుల్లో, బాధకరమైన పరిస్థితుల్లో మీరేం చేస్తున్నారు? నొప్పి వస్తుందని దేవుని విడిచిపెడుతున్నారా? బాధ కలుగుతుందని దేవుని విడిచిపెడుతున్నారా? లేకపోతే ఆయన కృపను వేడుకుంటున్నారా? ఆయన కరుణను వేడుకుంటున్నారా? ఆయన సహాయాన్ని వేడుకుంటున్నారా? ఎవరు నమ్ముతున్నామండి? దేవున్నా, లోకన్నా? దేవున్నా, డబ్బునా? దేవున్నా, ఉద్యోగాన్నా? కెన్ గాడ్ బ్లెస్ యూ ఆర్ కెన్ యువర్ జాబ్ బ్లెస్ యూ? కెన్ గాడ్ బ్లెస్ యూ ఆర్ పీపుల్ బ్లెస్ యూ? దేవుడి ద్వారంగా దీవించబడిన వ్యక్తి ఎన్ని రీతిలుగా దీవించబడ్డానన్నా కూడా వ్యర్థమే. అన్నీ పోతాయి. గడ్డిలాగా మొలిసి పచ్చగా కనపడచ్చేమో కానీ అంతా పోతుంది, ఎండిపోతుంది. తరాలకి ఆశీర్వాదకరంగా చేసే దేవుడు, తరాలకి దీవునికరంగా మార్చే దేవుడు. నీ జీవితంలో మంచి చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు, మేలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమత్ ఫ్రమ్ అబవ్. జ్యోతిర్మయుడు తండ్రి నుండి వస్తుందంట. ఆయనలో నో వేరియేషన్స్, no shadows, no variation, no shadows. He is the same yesterday, today and forever. He is the same. ఈరోజు నీ జీవితంలో ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్నాడు. మారని దేవుడు. స్థితిగతులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు. నీ జీవితంలో ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్నాడు. మేలు జరిగిస్తూ, మంచి జరిగిస్తూ, నిన్ను సరిదిద్దుతూ, నిన్ను కడుతూ, నిన్ను నాడుతూ, నిన్ను ఫలింపజేసే దేవుడు. ఈరోజు దేవుని వాక్యం వింటూ గద్దించబడుతున్నారంటే దేవుని పాదాలు పట్టుకోండి, ఆయన క్షమాపణ వేడుకోండి. ఆదరించబడుతున్నారంటే చెప్పండి, ప్రభా నేను నిన్నే నమ్మున్నాను ప్రభా, నీ దగ్గర నుండి ఎక్కడికి పోలేనయ్యా, నీవే కార్యము జరిగించు ప్రభా. ఈరోజు చెప్పగలుగుతారా? హబక్కు చెప్పినట్టుగా చెప్పగలుగుతారా? ఆయన రాస్తూ అంటున్నాడు కదా, చివరి అధ్యాయం రాస్తూ, వచనం రాస్తూ ఆయన చివరి వచనాల్లో చెప్తున్నాడు, ఇట్ ఈస్ ఎ ట్రయంఫల్ టోన్ అంట. జయకరమైన జయధ్వనితో చెప్తున్నాడంట. ఏది ఏమైనా కూడా నేను దేవుని స్తుతిస్తా, నేను దేవుని యందు ఆనందిస్తా. ఈ లోకాన్ని విడిస్తే క్రీస్తుతో ఉండాలనేది నిర్ణయించుకోండి. ఈ లోకంలో శ్రమలు రావచ్చు, నష్టములు రావచ్చు, మరణమే రావచ్చు. మరణంలో నువ్వు ఎలాగ వెళ్తున్నావు అనేది ముఖ్యము. ఓటమా, జయమా? క్రీస్తుతో సమాధానం కలిగి క్రీస్తుతో ఏకపరచబడిన వారికి జయమేనండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఈ లోకాన్ని విడిచిపెడతాం, యేసుతో ఉంటామంట. ఈ లోకాన్ని విడిచిపెడతాం, యేసుతో ఉంటాం. ఈ లోకాన్ని విడిచిపెడితే యేసుతో ఉంటావా? ఉందని నిశ్చయత ఉందా? ఈ లోకాన్ని విడిచిపెడతా నేను యేసుతో ఉంటాను అనే ధైర్యం చెప్పగలవా? ధైర్యంతో చెప్పగలుగుతారా? ఈరోజు పరీక్షించుకోండి. హూ డు యూ ఫాలో? మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? ఎవరి కొరకు బ్రతుకుతున్నారు? చెప్పండి, ప్రభా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నన్ను రక్షించగలిగిన దేవుడివి, నువ్వు సమర్థుడివయ్యా, నువ్వు మేలు చేసే దేవుడివయ్యా, నువ్వు బలపరిచే దేవుడివయ్యా.
పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీవే మా ఆధారము ప్రభా, మా రక్షక యేసయ్యా. మా ఆపత్కాల సమయంలో నీ వైపే మేము మొరపెడుతున్నామయ్యా. మమ్మల్ని ఆదుకునే దేవుడు, మమ్మల్ని రక్షించే దేవుడివి. దేవుడు రక్షణ ఉన్నాడంటే నీవేనయ్యా. మా రక్షకుడు నీవే యేసయ్యా. నరక మార్గములో, పాతాళ మార్గములో, శాపపు మార్గంలో ఉన్న మమ్మల్ని వెతకి రక్షిస్తానికి నువ్వు ఈ లోకంలోకి వచ్చావయ్యా. ఈరోజు ఈ తాత్కాలికమ మాత్రమే కాదు, నిత్య జీవాన్ని ఇవ్వాలని, తాత్కాలికమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, నిత్యమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని, మా జీవితాన్ని ఫలింపజేయాలని, చిగురింపజేయాలని, నీ వాగ్దానంలో మేము బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. దాన్ని నీ వాగ్దానం పట్టుకుంటే చాలదు కదా ప్రభా, నడవాలి కదా ఆ వాగ్దానంలో. వాగ్దానము పొందుకుంటాం మాత్రమే చాలదు కదా ప్రభా, ప్రతి అడుగు నీ వాగ్దానంలో జీవించాలి కదా ప్రభా. దేవా, నీ చిత్తంలో జీవించే జీవితం మాకు దయచేయి. నీ కొరకు ముందుకు పోరాడి జయించే జీవితం మాకు దయచేయి. స్వతంత్రత, విడుదల కలిగిన బ్రతుకులు మాకు దయచేయి ప్రభా. ఏది ఏమైనా కూడా నిన్ను బట్టి మేము స్తుతించేవారుగా మమ్మల్ని చెయ్యి. ఏది ఏమైనా కూడా నిన్ను బట్టి మేము ఆనందించేవారుగా, నీవు చేసిన కార్యం, ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దానిని బట్టి మేము ఆనందించేవారుగా చేయి ప్రభా. మా చేతి పనులు కష్టాజితము వ్యర్థమైనా కూడా నువ్వు ఉంటే చాలు ప్రభా. పోగొట్టుకున్న ప్రతిదానికి అనేక రెట్ల ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. నష్టమైన ప్రతిదానికి అనేక రెట్ల ఘనతని ఇచ్చే దేవుడు అయ్యా. పడిపోయిన వారిని, కుమిలిపోయిన వారిని, విరిగిపోయిన వారిని బలపరిచే దేవుడు అయ్యా. నువ్వు ఆదరించే దేవుడు అయ్యా, లేవనెత్తే దేవుడు అయ్యా. పూదండని ఇచ్చే దేవుడు అయ్యా, ఆనంద తైలాన్ని ఇచ్చే దేవుడు అయ్యా, స్తుతిన వస్త్రాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బలపరిచయ్యా. పరిశుద్ధాత్మ దేవ బలపరిచయ్యా. ఈ వాక్యము వింటూ గద్దించబడుతున్న వారు నీ చేతులకు సమర్పించుకుని, దేవా నన్ను మార్చు, నన్ను సరిదిద్దన్న ప్రతి ఒక్కరిని పట్టుకోయ్యా. ఇంకా నీ నిబంధనలు లేని వారు నీ నిబంధనలకు రావాలి, నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరితో మాట్లాడయ్యా. వారి రక్షణ కార్యము సంపూర్ణపరచబడాలయ్యా. జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారికి ఉండాలయ్యా. నీ సొత్తైన ప్రజలుగా జీవించాలి ప్రభా. దేవా, మా జీవితాల్లో నీ కార్యంలో జరిగించి ఈరోజు నీ ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిని లేవనెత్తు, ప్రతి ఒక్కరిపైన నీ హస్తం నుంచి. ఇక్కడ వచ్చిన వారు ఎవరు ఒట్టి చేతులతో ఇక్కడ నుండి వెళ్ళకూడదు ప్రభా. నీ దీవెన హస్తము వారి పైన ఉండునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఏ కష్టములు, శాపములు వీరిని వెంటాడటానికి వీల్లేదని ప్రకటిస్తున్నాము. బంధించబడిన స్థితిలో ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదని ప్రకటిస్తున్నాను. నీ స్వస్థత హస్తము మా పైన ఉండాలని వేడుకుంటానయ్యా. మా పక్షాన నువ్వు ఉండు, మా తోడు నువ్వు ఉండు, మా జీవితంలో నువ్వు కార్యం జరిగించు, నీ మేలును కనబరుచు, నీ చిత్తంని జరిగించు, నీ సమాధానంతో నడిపించుకొని విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటున్నా. సరే, యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.